హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ దొరికిపోయారా? ఏం జరిగింది ఈ వీడియోలో తెలియజేస్తుంది. దానికంటే ముందుగా సిఐడి చీఫ్గా చేసినటువంటి సంజయ్ కుమార్ గారి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వివరాల్లోకి వెళ్తే, ఆయన గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం చేసేశారు, అడ్డగోలుగా దోచేశారు అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. దీనిపైన నిన్న కోర్టులో వాదనలు జరిగినాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తా. ఆయన పైన 1.75 అంటే 1,75,00,000 మేర ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ అయినటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ నిన్న హైకోర్టులో చెప్పడం జరిగింది. ఆయన వాదన వినిపించారు. సో అసలు ఏ విధంగా చేశారు ఏంటి అంటే, మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం. ఆయన ఏదైతే ఎస్సీ ఎస్టీలకి అవగాహన సదస్సులు కండక్ట్ చేసి ఈ నేపథ్యంలో అక్కడ చేశారు, చేసిన తర్వాత దానికి నిధులు ఈ విధంగా ఖర్చు పెట్టామని చెప్పి చూపించారు. కోర్స్ ఆ సదస్సులు నిర్వహించారు. కానీ దానికి ఎక్కడ నిర్వహించారు ఏంటి అంటే, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించి దానికి ఎక్కడెక్కడో ఫంక్షన్ హాళ్ళు తీసుకొని దానికి అంతా కూడా ఖర్చు పెట్టినట్లుగా చూపించారని చెప్పేసి గతంలో కూడా మనం వీడియో చేసి, ఇప్పుడు దానికి సంబంధించిందే ఈ కేసులో చూడండి. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణ 150 ట్యాబ్ల సరఫరా ఒప్పందం పేరుతో సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందం పేరుతో కృత్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రజాధనం దోచిపెట్టారు. పనులు పూర్తి కాకముందే ఒప్పందం చేసుకున్న వారం రోజుల్లోనే సౌత్రికా టెక్నాలజీస్ సంస్థకు సొమ్ములు చెల్లించారని తెలిపారు. ఆ సంస్థతో కుమ్మక్కై నిధులు దారి మళ్లించారని కోర్టుకి సదరు అడ్వకేట్ వివరించారు. ఇప్పుడు మీరు బిల్లులు చెల్లించడం కనుక గమనిస్తే, గత ప్రభుత్వ హయాంలో బిల్లులు అంత త్వరగా దేనికైనా చెల్లించేవాళ్ళ ఏదైనా పనులు చేయించుకున్న తర్వాత? మరి ఇట్లాంటి వాటికైతే ఇమ్మీడియట్గా ఎలా చెల్లించేశారు అంటే, వీళ్ళే కావాలని ఈ విధంగా చేశారు అంటే దీనిలో ఏదో మరలా ఇంకా మతలబు ఉన్నది. అదేంటో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సులు కృత్యాప్ సంస్థతో 2024 జనవరి 30న ఒప్పందం జరిగిందని చూడండి. ఇది అండర్లైన్ చేసుకోండి. అదే రోజు చెల్లింపులు చేశారని ఏజీ చెప్పడం జరిగింది. అదే రోజు చెల్లింపులట, ఒప్పందం జరిగిన రోజునే చెల్లింపులంట. వాస్తవానికి ఒప్పందం తేదీకి ముందే సిఐడి అధికారుల సమక్షంలో సదస్సులు నిర్వహించారు. ఈ ఒప్పందానికి ముందే మీటింగులు పెట్టారండి. చూడండి, ఒప్పందం కుదుర్చుకుని ఒకరోజు, ఆ కుదుర్చుకోవడం అదే రోజు బిల్లు చెల్లించేయటం అయిపోయింది. విచిత్రమైన విషయం ఏంటంటే, అప్పటికే సదస్సులు నిర్వహించడం కూడా బాగాలేదు. మరి ఎట్లా ఇక్కడ ఒప్పందం చేసుకుంటారు అంటే, ఇక్కడ ఇదే లోపాయకార ఒప్పందం అనమాట. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏదైతే సంజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో, ఇదే కేసులో ఆల్రెడీ నిందితులుగా ఉన్న కృత్యాప్ సంస్థ డైరెక్టర్లు శరణు వినయ్ కుమార్, పాలవలస వెంకట తులసిరామ్, సౌత్రిక సంస్థ డైరెక్టర్లు శరణు, సూర్యలలిత, వీరమాచినేని శ్రీహరిత దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులు వాదనలు ముగిసాయి. తీర్పు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సో ఇప్పుడు తీర్పు అనేది వాయిదా వేశారు. సో ఇక్కడ చూడండి, ఈయన ఒక ఐపీఎస్ అధికారి. ఎంతమంది ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఒత్తిడులకో లేకపోతే ఇట్లాంటి లోపాయకార ఒప్పందాలతోనో అనేక రకాల అవినీతులు, అక్రమాలు లేకపోతే అక్రమ కేసులు పెట్టి బలైపోయారో చూడండి. ఆల్రెడీ 3 ఐపీఎస్ అధికారులు కాదంబరి జత్వాని కేసులో వాళ్ళు అక్కడ బలైపోయారు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇటు విజయపాల్, మరలా పివి సునీల్ కుమారు ఆయన, ఇప్పుడు ఈ సిఐడి చీఫ్గా చేసినటువంటి సంజయ్, ఈయన ఇప్పుడు ఈ కేసులో. సో ఇలా ఎంతమంది ఐపీఎస్ అధికారులు, మరి ఇంకా ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, ఆ గనుల శాఖకు సంబంధించి కానీ, మద్యానికి సంబంధించి కానీ, మరి ఇతరత్ర ఇంకా ఇట్లాంటివన్నీ కూడా. సో ఇక్కడ బ్యూరోక్రసీలో ఉండే ఇటువంటి అధికారులు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పడుతున్నారు, లేదా ఇట్లాంటి కార్యాలు చేస్తున్నారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, వీళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యారంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో ప్రతిభ ఉంటేనే అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఎంత కాంపిటీషన్నో అదంతా తట్టుకొని వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు అవుతుంటే, తీరా వచ్చిన తర్వాత ఈ పొలిటికల్గా ఉన్న మన ప్రజాస్వామ్యంలో తప్పదనుకోండి, ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి సల్యూట్ కొట్టవచ్చు. కానీ ఇక్కడ దాన్ని నిబంధనలు ఉల్లంఘించేసి వాళ్ళు చేసేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళు తల్లబట్టు కూర్చుంటున్నారు. ఏం చెప్పుకుంటారు, వాళ్ళ కెరీర్ మొత్తం కూడా డార్క్ స్పాట్ అలాగే ఉండిపోద్ది కదా.
ఒకవేళ ఇవన్నీ కూడా వాస్తవాలను ప్రూవ్ అయితే దాదాపు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా ఏసీబీనే చెబుతుంది కదా. పోనీ ప్రూఫ్లు ఏమీ లేకుండా చెప్పారంటే అది వేరే విషయం. అక్కడ డేట్సు, ఫైల్సు, ఆ సంస్థలు ఏం చేశారు, మనీ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది, తిరిగి ఆ మనీ మరలా ఈయన సంజయ్ గారి అకౌంట్లోకి వచ్చిందా రాలేదా అనేది మాత్రం ఇంక ఇన్వెస్టిగేషన్లో తేలాలట. సో అంత పక్కాగా ఉంటుంటే మరి ఇంకేం చెప్పాలి ఇక్కడ. సో ఇదే కాదు, మనం ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్లో కూడా ఎంతోమంది ఐపీఎస్లు ఇట్లా బలైపోయారు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రాజకీయ నాయకుల మాటలు విని ఈ విధంగా బలైపోవడం కంటే కూడా అసలు వాస్తవాలు ఏంటి, అట్లాగే నిబంధనలు ఉల్లంఘించకుండా, ఇప్పుడు ఎవరైనా సరే సిన్సియర్గా ఉంటే వచ్చిన నష్టమే ఉంటుంది, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేగాని జీవితాంతం ఆ మచ్చ మోయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఇలా సిన్సియారిటీ కోల్పోబట్టే కదా ఇప్పుడు విశాల్ గున్ని గారు అంటే ఎంతమందికి రెస్పెక్ట్, సోషల్ మీడియాలో ఆయన ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, అటువంటి విశాల్ గున్ని ఇప్పుడు మరలా అంత యాక్టివ్గా సోషల్ మీడియాలోకి వస్తారా, వచ్చిన ఆదరిస్తారా? ఒక్కసారి ఆ క్రెడిబిలిటీ కోల్పోయారు అని అంటే ఇంకంతే అవుట్ కథం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడు పాత రోజులలాగా అంత టెక్నాలజీ లేని సమయాల్లో ఎవరు ఎన్ని అన్యాయాలు చేసినా అది తెల్లారి ప్రింట్ మీడియాలో రావాలి కాబట్టి అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి చదివేవాళ్ళు ఎంతమంది, ఆ చదివిన తర్వాత అది చదువుకోలేని వాళ్ళకి లేకపోతే చదువు రాని వాళ్ళకి తెలియజెప్పేది ఎంత. సో ఈ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ ఉండేది అక్కడ. ఇప్పుడు అట్లా లేదు కదా, చదువు ఉన్నా లేకున్నా ఇమీడియట్గా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, పబ్లిక్ అందరూ కూడా మానిటర్ చేసేస్తున్నారు, వీళ్ళు అదే వీళ్ళు ఇదే అని చెప్పేసి. సో ఆ విధంగా కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళు ఇంతకాలం కష్టపడి ఆ పదవి సంపాదించి ఆ ఐపీఎస్ ఐఏఎస్ అధికార పదవి సంపాదించడానికి పడిన కష్టం అంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిపోతూ ఉంది. కాబట్టి చదువుకున్న తర్వాత మనం ఎవరికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, సిన్సియర్గా ఉంటే వాళ్ళకి ఎప్పుడు సింహంలాగానే బతుకుతారు. మరి చూద్దాం ఈ యొక్క కేసులకు సంబంధించి మరి ఏం జరగబోతుందో, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, తెలుస్తుందా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే మాజీ సిఐడి చీఫ్ సంజయ్ దొరికిపోయారా, మరి ఏం జరగబోతుందనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.